సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో రేపు 3 గంటల క్యాబినెట్ మీటింగ్ ఉంది. మనకు తెలియదు, ఎజెండా తెలియదు, డిస్కస్ అయితే చేస్తారని అనుకుంటున్నాం సార్. ఒక విధంగా అత్యవసరంగానే పెట్టినట్టు క్యాబినెట్ మీటింగ్. ఇక వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెట్టాలా, ఎస్ఐఆర్, ఇవన్నీ ఉండొచ్చు. బట్ మహారాష్ట్ర సీఎంతో మీటింగ్ కూడా ఉంటుంది అని కూడా చెప్తున్నారు సార్. నిన్న వేదరే శ్రీరామ్ చెప్పారు. సో క్యాబినెట్ ఏమైనా ఎన్డీఎస్ఏకు మళ్ళీ రాయొచ్చా, ఎన్డీఎస్ఏకి రాయమని ఒక నిర్ణయం తీసుకోవచ్చా మళ్ళా ఈ విషయంలో? సార్ ఒక విషయం చెప్పాలి సార్, కొద్దిగా నాకు ఒక 2 minutes టైం ఇవ్వాలి. ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ మేకింగ్ ది గవర్నమెంట్ యాక్ట్ స్విఫ్ట్లీ అనే దానికి. ఒకటేమంటే యాక్చువల్లీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేరాడో దాని పరిణామం వల్ల చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఒక రకంగా వాళ్ళేమో ఒక రైతాంగాన్ని యొక్క మేలును కోరి రైతాంగానికి ఏం చేస్తే లాభం జరుగుతుంది అనేటువంటి యాంగిల్లో ఇచ్చినటువంటి ఒక ఒపీనియన్ కి రాజకీయ రంగు పులుమడం వల్ల ముఖ్యమంత్రి చాలా అప్రతిష్ట పాలైనాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి భాష నచ్చకపోగా ఆయనకు కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడినాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినారు కూడా. కలిసిన తర్వాత అక్కడ కూడా ఈ టాపిక్ డిస్కషన్ వచ్చింది. ఇది ఇట్లా అని, మరి మీరు చెప్తున్నది సాధ్యమేనా అది ఇది అని అన్న తర్వాత మనకున్న సమాచారం వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజ్ ఆల్రెడీ ఫార్మ్డ్ ఎన్ ఒపీనియన్. ఇంకా ఈ విషయాన్ని సాగదీయడం అర్థం లేదు, ఏదో ఒక విషయం లోపల క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇంత ఇంజనీరింగ్ బాడీ, రిటైర్డ్ ఇంజనీర్లు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు ఇచ్చినటువంటి అభిప్రాయము ఏ రకం కూడా పనికిరాదు, ఇది చెత్తబుట్టిలో దాఖలు చేయాల్సిన కాగితం అని అనడము, వాళ్లను బొక్కలు వేస్తా అనడము, మీరు బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని అనడము, ఇది రాజకీయంగా మన ప్రతిష్టను దెబ్బతీస్తుంది అనేటువంటి భావన ఆయన వ్యక్తం చేసినాడు. దాంతో ముఖ్యమంత్రి కూడా కొంత మెత్తపడ్డట్టుగా మనకి సమాచారం ఉంది. రెండోది ఏంటంటే, నేను హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినాను యాజ్ ఎ ఫార్మర్ హెయిలింగ్ ఫ్రమ్ చెన్నూర్. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద నాకు కూడా భూమి ఉంది. అయితే నేను ఒక సామాన్య రైతుగానే ఒక రిట్ పిటిషన్ వేసినాను. ఏమని? అనవసరమైన రాద్ధాంతాన్ని రాజకీయం చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. తర్వాత ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు జీవితంలో ఎప్పటికీ పనికి రాదు, ఇది ఒక ఇంజనీరింగ్ డిజాస్టర్ అని అనలేదు. సర్టెన్ డిఫికల్టీస్ హావ్ బీన్ ఫౌండ్, డిజైన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, తర్వాత మెయింటెనెన్స్ O&M ఎఫర్ట్స్ సరిగా చేయకపోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొన్ని పైర్స్ కుంగినాయి, వాటిని రిపేర్ చేయడానికని వాళ్ళు ఒక నిర్ణీత వ్యవధితోని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మాకు గత ప్రభుత్వం చాలా అప్పులను మా మీద తోసింది, మేము చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము, ఇప్పుడు ఈ ప్రాజెక్టు రిపేర్ వర్క్ చేసే పరిస్థితి మాకు లేదు, తర్వాత రుణమాఫీ ఇతరాలు అవి ఇవి అనేటువంటి సాకులు చూపెట్టేసేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపేర్ వర్క్ ను కావాలనే పక్కకు పెట్టింది. తర్వాత ముఖ్యమంత్రి మంత్రివర్గంతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిగతమైనటువంటి దూషణకు దిగినాడు. కాళేశ్వరం కూలేశ్వరం లక్షల కోట్ల వేస్ట్ వృధా అయింది, తర్వాత వాళ్ళు చాలా బొక్కినారు అట్లా అని. సో ఈ పొలిటికల్ నెరేటివ్ ను బిల్డప్ చేయడానికి, దాని క్రెడిబిలిటీ దెబ్బతినకుండా ఉండడానికని చాలా క్రూయల్ స్ట్రాటజీతో, చాలా శకుని ఆలోచనలతోనే ఈ ప్రాజెక్టు రిపేర్ వర్క్ ను డిలే చేసినారు. తర్వాత మనకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఫుల్ రిపోర్ట్ లో ఎట్ పేజ్ 106 లోపల ఒక లెటర్ ఉంది సార్. ఈ లెటర్ వచ్చేసేసి ది మెంబర్ సెక్రటరీ టు ది కమిటీ అండ్ డైరెక్టర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ న్యూఢిల్లీ వారు రాసినారు. ఇది ఎప్పుడు రాసినారు? 11th October 2024 రాసి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లెటర్ లోపల మీరు కాళేశ్వరం ఆ మేడిగడ్డ రిపేర్ వర్క్స్ సంబంధించి మేమైతే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చినామో దాని ప్రకారంగా కనుక ఇఫ్ యూ హావ్ అడర్డ్ టు దట్ టైం షెడ్యూల్ 2024 జూలై వరకే ప్రాజెక్టును మళ్లీ యూటిలైజేషన్ కు చేసే అవకాశం ఉండింది. మేం చెప్పిన దానికి వ్యతిరేకంగా మా పరీక్షలు సజావుగా సాగకుండా ఉండడానికి గాని గ్రౌటింగ్ అట్లాంటి పనులు చేసినారు, అది మీరు చేయాల్సింది కాదు. ఇప్పటికైనా మీరు షెడ్యూల్ గనక స్టిక్అప్ అయితే వీ కెన్ రిపేర్ దట్ వర్క్ అనేటువంటి లెటర్ వాళ్ళు రాసినారు. అందులో ఒక పర్టికులర్ థర్డ్ పారాగ్రాఫ్ లో ఏం రాసినారు? ది కమిటీ ప్రైమా ఫేసి ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ప్రేషియస్ టైమ్ వాజ్ లాస్ట్ బై ది ఇరిగేషన్ అండ్ కాడా డ్యూ టు ది డిలేడ్ starting of the studies, investigation
వర్క్స్ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ ది కమిటీస్ రికమెండేషన్స్ అని చాలా కూలంకషంగా వాళ్ళు రాసినారు. అంటే దే ర్యాప్డ్ ఆన్ ది నకిల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. తర్వాత ఇంజనీర్ల పట్ల బిహేవియర్ పట్ల కూడా వాళ్ళు చెప్తే ఇంజనీర్లు ఏమన్నారు, మాది ఏముంది, ఇట్ ఈస్ ఎఫర్ట్ టు బి డన్ విత్ ఫైనాన్షియల్ కాంపోనెంట్ అండ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. వీ హ్యావ్ టు ఓన్లీ ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని. సో ఇట్లా తర్వాత రెండోది హైకోర్టులో కూడా నిన్న విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి దగ్గర ఇది ఆర్గ్యుమెంట్ కి వచ్చింది. అప్పుడు నేను చెప్పినాను, ఐఎమ్ ఏ ఫార్మర్, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఒక ఇండిపెండెంట్ ఫార్మర్ గా నా బాధ ఏంటంటే ఇది వాళ్ళు వీళ్ళు రాజకీయాలతో సంబంధం లేదు. ఈనాడు అల్లలాడుతున్న రైతాంగానికి నీళ్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దే షుడ్ కన్సల్ట్ ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ విల్ గివ్ ఎన్ ఇంటరిమ్ రిపోర్ట్ అబౌట్ ది ఫీజిబిలిటీ ఆఫ్ పంపింగ్ ది వాటర్ ఫ్రమ్ కన్నెపల్లి. దీంట్లో ప్రభుత్వానికి భేషజాలు ఏముంటాయి? వై షుడ్ ది గవర్నమెంట్ అపోజ్ నాట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అని. జడ్జి గారు ఏమన్నారు, సి ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, దీంట్లో నేను అందరి వాదనలు వింటాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ కు నోటీస్ ఇస్తాను, స్టేట్ గవర్నమెంట్ లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ని అపియర్ కమ్మన్నారు. తర్వాత ఇవన్నీ పరిశీలించిన తర్వాత అంటే నేను క్లియర్ గా చెప్పినాను ఏ రకంగా ఈ ప్రభుత్వము దాన్ని ఒక రాజకీయ అంశంగా చేసి రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది, రైతాంగం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది అనే విషయాలు నేను నా రెడ్ పిటిషన్లో చెప్పిన. సో ఇవన్నీ కలగొల్పోయినాయి. తర్వాత మండే నాడు గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ స్టాండ్ ఐదర్ వే. అంటే ఎన్డీఎస్ఏ మేము కన్సల్ట్ చేసి ఒక ఇంటరిమ్ రిపోర్ట్ తెచ్చుకోమా, రైతుల పట్ల మా బాధ్యత ఏంటిది, ఏం లేదు, అసలు ఎన్డీఎస్ఏ గతంలో ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా అసలు అది పనికిరాదు అని మేము అర్థం చేసుకున్నామని అంటారా? వాళ్ళు ఏం చెప్తారు? బట్ దే హ్యావ్ టు సమ్హౌ ఎక్స్ప్రెస్ సమ్ స్టాండ్ బిఫోర్ ది హైకోర్ట్. సో కాబట్టి అది కూడా ఒక ఈవెంచువాలిటీ. ఆ పర్టికులర్ అవసరం దృష్ట్యానే వాళ్ళు రేపు క్యాబినెట్ మీటింగ్ అయ్యి ఒక రకంగా దానికి మళ్ళా వాళ్ళు ఏంది రైతాంగం పట్ల చిత్తశుద్ధితో కలిగినాము, అందుకే మేము ఎమర్జెన్సీగా క్యాబినెట్ మీటింగ్ పెట్టినాము, మేము ఎన్డీఎస్ఏతో సలహా సంప్రదింపులు జరుపుతున్నాము, ఎన్డీఎస్ఏ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాము, వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మేము సరిదిద్దుతున్నాము, ఈ బాధ్యత అంతా మా మీద పడ్డదని పొలిటికల్ మైలేజ్ కోసమనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిపేరింగ్ ది పైర్స్ నార్ పంపింగ్ ది వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ. ఆయనకి ఏంటంటే ఇది ఇట్లనే ఉండాలి, దిస్ పాట్ మస్ట్ బి కెప్ట్ బాయిలింగ్. రైతులు అల్లల్లాడినా పర్లేదు, ఎవరు ఏదైనా పర్లేదు. చూడండి, ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి పరాకాష్ట ఏంటంటే ఆయన ఢిల్లీకి పోయినాడు, ఆదిలాబాద్ లో విమాన ఎయిర్పోర్ట్ కావాలట, వరంగల్లో ఎయిర్పోర్ట్ కావాలట, కానీ అల్లల్లాడుతున్న రైతాంగానికి కుక్కే నీళ్లు అవసరం లేదట. ఇంత నిర్లక్ష్యం వహించే నీరో చక్రవర్తిని మనం ఎక్కడ చూడం. సో అందుకోసమని ఈ పరిస్థితుల దృష్ట్యానే రేపు కేబినెట్ మీటింగ్ లో రచ్చ జరుగుతుంది. డెఫినెట్ గా ఎవరన్నా కొంతమంది అన్న ఈ తెలంగాణ రైతాంగం పట్ల మాట్లాడతారు, ఆ ప్రాంతం ప్రజల పట్ల తమ సానుభూతి వ్యక్తం చేస్తారు. లేకపోతే వీళ్ళకు రాజకీయ జీవితం శూన్యం సార్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవాళ వీళ్ళు చేస్తున్న రచ్చే వీళ్ళ రాజకీయ జీవితాలను శాశ్వతంగా ముగిసే దశకు తీసుకొస్తేమని నాకైతే ఒక అనుమానం ఉంది సార్. ఓకే, ఎస్ విప్రకాష్ గారు మీరు అన్మ్యూట్ చేయండి సార్. విప్రకాష్ గారు వినిపిస్తుందా? ఇద్దరికి నమస్కారం సార్, మీకు శరత్ గారికి. ఎస్ ఎస్ నమస్తే. సో ఏమనిపిస్తుంది సార్, కేబినెట్ రేపు మీటింగ్ ఉంది, ఎన్డీఎస్ఏకి ఏమైనా రాస్తారా కేబినెట్ లో? మళ్ళొకసారి ఒపీనియన్ తీసుకుంటారా ఎన్డీఎస్ఏది? శరత్ గారు రెండు విషయాలు చెప్పారు. రచ్చ జరుగుతుంది కేబినెట్ లో అన్నారు, దాంతో నాకైతే భిన్నాభిప్రాయం ఉంది. బట్ రెండవది మాత్రం వాస్తవం సార్, ఇది ఈ ప్రభుత్వాన్ని మరణ శాసనం నీళ్ళెత్తి పోసుకోకపోవడం అనేది సార్ చాలా బరువు. కానీ ఇప్పుడు ఎత్తిపోయడాన్ని ఇప్పుడు నీళ్లు లేవు, ఇప్పుడు 18,000 క్యూసెక్లు అయిందట. వస్తాయి సార్, ఒక రోజు ఎక్కువ వస్తే. మేడిగడ్డ దగ్గర వరద తగ్గిపోయింది. అదే సరే, మళ్ళీ ఇవాళ రేపు అక్కడ ఛత్తీస్గఢ్ లో మహారాష్ట్రలో వర్షాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రావచ్చు, కానీ క్రమంగా వారం రోజులు వర్షాలు లేకపోతే వరద తగ్గింది, మళ్ళీ వస్తుంది మీరు అన్నట్టు. కంటిన్యూగా పెరుగుతుంది సార్, ఇది కంటిన్యూగా పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో భూపాల్ దగ్గర నుంచి వస్తుంది సార్, వేణుగంగా వార్దా నదులు ఎక్కడో మధ్యప్రదేశ్ లో స్టార్ట్ అవుతాయి. వాళ్ళ దురదృష్టం ఏంటంటే అంత థిక్ ఫారెస్ట్ లకి వెళ్ళి వస్తాయి, రిజర్వ్ ఫారెస్ట్ లకి వెళ్ళి. కాబట్టి వందలాది మైళ్ళు అసలు వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం లేదు. బట్ ఆ నీళ్ళన్నీ కూడా మనకే వస్తున్నాయి ప్రాణహిత ద్వారా. కాబట్టి మనకు నీళ్లు రావన్నది లేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా నవంబర్ దాకా నీళ్లు వస్తూనే ఉంటాయి. మనకు 93.5 అందుబాటులో ఉంటది. మనం రేపు మేడిగడ్డ ఒక పెద్ద వర్షం ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో పడితే అప్పుడు మేడిగడ్డ అవసరమే ఉండదు నిండితే. అంటే నేనేమంటున్నా సార్, ఇప్పుడు నీళ్లు ఎప్పుడు కూడా ఒక 80 MCM పోయేది
ఎందుకంటే 8 టీఎంసీ ఉంటే మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం పైకి. అవును. ఆ మిగిలిన ఎత్తినట్టు పైకి పంపిస్తా ఉంటారు, అప్ టు మల్లన్న సాగర్ కొండపోచమ్మ దాకా పంపిస్తా ఉంటారు. కాబట్టి ఎత్తిన నీళ్ళే అక్కడ ఉన్నాయని ఎట్లా చెప్తారు? వర్షపు నీళ్లు ఉండొచ్చు, వరద నీళ్లు ఉండొచ్చు, ఏ నీళ్ళని ఉండొచ్చు. అంటే నదిలో నిండుగా నీళ్లు ఉన్నప్పుడు డెఫినెట్ గా వరద వచ్చినప్పుడు కిందికి పోతాయి సార్. అది పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లాన్. అది మనం ఏదో ఎత్తిన నీళ్ళని కిందకు వదులుతున్నాం, గ్యారెంటీ ఉందా? నీటి చుక్క మీద కేసీఆర్ పేరుందా? ఇది కేసీఆర్ ఎత్తిండు, ఈ నీళ్ళే కిందికి పోయినాయని. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళ సపరేట్ చేయలేం కదా సార్. హిందూ ముస్లిం బ్లడ్ లో సేమ్ రెడ్డే ఉంటది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ వాదన కరెక్ట్ కాదు. మనము జాగ్రత్త కోసం ఎత్తి పెట్టుకుంటాం. 8 టీఎంసీలు పోతాయి. 8 టీఎంసీలకు ఏం నష్టం జరుగుతుంది సార్? ఇది మీరు భరత్ గారు ప్రతి రాత్రి కరెంట్ ఆవిరైపోద్దండి. మనము థర్మల్ పవర్ స్టేషన్స్ దాదాపుగా ఇప్పుడు 18,000 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేసే పవర్